ఈ రిజర్వేషన్ సమస్య అనేది జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ రిజర్వేషన్స్ అంటే ఎస్సీలు ఎంత శాతం ఉన్నారు, ఎస్టీలు ఎంత శాతం ఉన్నారు, బీసీలు ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు, మొన్న ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ గ్రూపు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి 10% మొదలుకుంటూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఎవరు ఎంత శాతం ఉన్నారు, ఎంత శాతం రిజర్వేషన్ వల్ల ఏం జరిగింది వాడిని ఒకసారి సమీక్ష చేసుకొని ఈ బహుజన ప్రభుత్వం అందరికీ సమన్వయం చేయాలని, రాజ్యాంగ బలం అందరూ కలిసిమెలిసి అనుభవించాలని, సమానతతోని సామరస్యతోని జీవించాలని, ఆ రాజ్యాంగ మూలాలు ఎవరికి దక్కకుండా పోకూడదనే ఉద్దేశంతో వాటి ఎంతో చర్చ చేసి మరి మొన్ననే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఉండే బిఎస్ రాములు గారు దానిపైన పట్టుంది కాబట్టి కొంచెం చర్చ చేసి కొన్ని విషయాలు సేకరించినాం. అధ్యక్ష, ఇటు ప్రవేశపెట్టేటువంటి రిజర్వేషన్ బిల్, జనాభా ప్రాతిపదికన పెట్టుకునే రిజర్వేషన్ బిల్ అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని, దీనిపైన గౌరవ ప్రతిపక్ష నాయకులు వేణు మంత్రివర్యులు కూడా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు అని. అధ్యక్ష, మీరు బిల్ పెట్టేసేయండి. యా అధ్యక్ష, కొన్ని విషయాలు ఎందుకంటే మేము కొన్ని విషయాల గాయపడ్డాం కాబట్టి ఒక మాట చెప్పుకొని మీ అనుమతితోని తృప్తి పొందుతామని కోరుకుంటున్నాం. ఈ బహుజన ప్రభుత్వం కొత్తది, సంసారం కొత్తది, గంపెడి ఆశతోని రిజర్వేషన్ ముందు పెడుతున్నాం, మన్నించండి. అధ్యక్ష, అయితే మరి ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సీ పర్సంటేజ్ ఒక మాట మీరు నోట్ చేసుకోవచ్చు. ఎస్, బీసీ రిజర్వేషన్స్ ముఖ్యంగా 1793 జీవో నంబర్ ప్రకారం అప్పటి అనంతరామన్ కమిషన్ ప్రకారం 1970లో ఈ రిజర్వేషన్ ప్రక్రియ మొదలైంది, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్. అయితే ఎస్సీ నుంచి మొదలెడితే ఎస్సీలు ఉన్న జనాభా 16%, అంతకుముందు ప్రభుత్వాలు 15% రిజర్వేషన్ ఇచ్చారు. మొన్న లేటెస్ట్ గవర్నమెంట్ 16% కూడా నమోదు చేసి ప్రపోజల్ పంపించినారు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్స్ మేము కూడా 16% కాబట్టి ఈ బహుజన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారెంతో వారికంత, మేమెంతో మాకంత, ఎవరెంతో వారికంత అనే ఉద్దేశంతో ఈ అసెంబ్లీ కూర్చున్న సభ్యులంతా కూడా ఎవరి సీట్లలో కూర్చున్నారో అదే విధంగా ఎవరి కెపాసిటీ ప్రకారం, ఎవరి జనాభా ప్రకారం వారికి అది కేటాయించడం అనే ప్రధాన ఉద్దేశం సింపుల్గా. అదేవిధంగా ఎస్టీ ఉన్నటువంటి జనాభా 10%, గత ప్రభుత్వాలు మొన్నటి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వాలు 6% ఇస్తే మళ్ళీ మొన్నటి ప్రభుత్వం కూడా ఆ 10% పెంచేసి ప్రపోజల్ పంపించింది. ఇది ఎస్సీ ఎస్టీ. ఇక బీసీకి వచ్చినప్పుడు మరి బీసీలో ఏబిసిడి ఉండే ఈ కూడా ప్రతిపాదన జరిగింది. కొన్ని కులవృత్తుల వాళ్ళు ఈలు చేర్చడం జరిగింది. బీసీ ఏకి ఇప్పుడు మొన్న ఉన్న ప్రభుత్వం కూడా అతముందు ప్రభుత్వాలు 7% ఏ గ్రూపు అంటే దీనిలో ముఖ్యంగా సంచార జాతులు డిఎన్టీ అంటాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం, దీనిలో ఏ గ్రూప్లో వస్తుంది. బి గ్రూప్లో ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, కళాకారులు, ఆర్టిజన్స్ వస్తారు. సి గ్రూపులో క్రైస్తవులు వస్తారు. డి గ్రూపులో వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. సో బీసీ ఏ గ్రూప్కి 7% నడిచింది, బి గ్రూప్కి 10%, సి గ్రూప్కి 1%, డి గ్రూప్కి 7%. ఇది మొన్నటి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వాలు చేసినాయి. ఈ ప్రభుత్వం కూడా మొన్నటి ప్రభుత్వం కూడా ఈ గ్రూప్లో 4% రిజర్వేషన్ పెంచుతూ ప్రపోజ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగినట్టు తెలిసింది. కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు బీసీ ఏబిసిడి కలిస్తే 25%, ఈ 4% కలిసినప్పుడు 29% అయింది. అధ్యక్ష, ఒకటి గ్రహించాలి, ఇది సైంటిఫిక్ రేషనాలిటీ మాట్లాడుతున్నాం. భూగోళములో
70% నీరు ఉంటుంది, శరీరంలో 75% నీరు ఉంటుంది, రక్తంలో 70% నీరు ఉంటుంది. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ మొత్తం కూడా వారి వారి స్థానాల్లో ఉంటాయి. మనిషి జీవించడానికి రక్తంలో ఏ సెల్స్ ఎంత ఉండనో అంత ఉంటేనే జీవం ఉంటుంది. అదేవిధంగా ఈ భారత సమాజంలో వర్ణ వ్యవస్థలో కొట్టుమిటాడి నష్టపోయి దగాపడ్డటువంటి సమాజానికి పూర్తి న్యాయం చేయాలని, ఎంత బీసీలు ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తామని మా బహుజన ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. అధ్యక్ష, ఆ విధంగా 52%, 50% ఆ లెక్కలు పోతే బయటికి రాం. కాబట్టి మరొకసారి మేము కమిటీ వేసుకొని కూలంకష చర్చ చేసుకొని ఎంత బీసీలు ఉంటే అంత బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి మేము పోరాటం చేస్తాం. అధ్యక్ష, మేము రీడర్స్మే కాదు, మేము లర్నర్స్మే కాదు, మేము రైటర్స్, మేము ఫైటర్స్, మేము రూలర్స్ అని ప్రపంచానికి చెప్తాం. అదేవిధంగా మైనారిటీస్కి 12% రిజర్వేషన్స్, ఇది కూడా మొన్నటి ప్రభుత్వం చేసింది. ఇకపోతే లాస్ట్ మిగిలేది ఫార్వర్డ్ కమిటీ 10-11% ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధ్యక్ష, లీగల్గా చట్టపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి తమిళనాడులో మాత్రం మినహాయింపు జరిగింది, అది కూడా మేము కోట్ చేసుకుంటూ కల్చర్లో భాగంగా, సోషలాజికల్ భాగంగా తమిళనాడుకి ద్రవిడియన్ కల్చర్లో, తెలంగాణకి ఏపీకి కూడా, మా తెలంగాణ కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ద్రవిడియన్ కల్చర్లో మనం భాగం, కాబట్టి ద్రవిడియన్ ఫ్యామిలీలో మేము భాగం, కాబట్టి మా కల్చర్ యూనిటీ, అఫినిటీ కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కోట్ చేసుకుంటూ చట్టపరమైన సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ఆ జడ్జిలను సంప్రదించి కూడా ఇది సక్సెస్ చేయడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని. అధ్యక్ష, మరి ఇప్పుడు గౌరవ మంత్రివర్గంతో పాటు గౌరవనీయులైనటువంటి ప్రతిపక్షం వాళ్ళు కూడా వీటిపైన సూచనలు, సలహాలు ఇచ్చేసేసి దీన్ని సక్సెస్ చేయడానికి మీరు పూనుకోవాలని, సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సీఎం గారు. నా ప్రతిపక్ష నాయకులు రుంజు ప్రేమ్ కుమార్ గారు, ఏ పార్టీ నాయకులు? అధ్యక్ష, స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సభానాయకులు, సీఎం గారు తన వేదికలో చాలా వినసొంపుగా వినటానికి ఉన్నది. కానీ అధ్యక్ష, ఈ రిజర్వేషన్స్ విధానాన్ని మారుస్తామని ఎప్పుడైతే మీరు చెప్పారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్నే మారుస్తున్నారా అనే ఒక అనుమానానికి ఈ ప్రేమ్ కుమార్ గారు ఇటు చూసి మాట్లాడండి, మీరు స్పీచ్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అధ్యక్ష. అన్న అనుమానానికి గురవుతారు. అయితే ఈ జనాభా లెక్కలు మీరు రిజర్వేషన్స్ మీరెంతో మీకంత అనే నూతన విధానంతో ప్రవేశపెట్టారు, సంతోషకరమే. కానీ ఏదైతే జనాభా లెక్కల ప్రకారంగా ఓటర్ శాతం పెంచుకొని ప్రభుత్వాలు ఏర్పరచడానికే ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ జనాభా లెక్కల ప్రకారంగా ఆయా బహుజనుల రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడానికి చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. మరియు బీసీలలో ఇది మనమందరము ఒక విషయం ఆలోచించాలి. బీసీలలో 2 వర్గాలు ఉన్నాయి. అస్పృశ్యతకు గురిగాని వర్గాలు, అస్పృశ్యతకు గురి అయిన వర్గాలు. అస్పృశ్యతకు గురి కాని వర్గాలు, అస్పృశ్యతకు గురైన వర్గాలను కలుపుకొని వారి స్థితిగతుల్లో మార్పు తెచ్చి వారి రిజర్వేషన్లు శాతం పెంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. దీని వలన మన బహుజన
ప్రభుత్వం యొక్క ఏదైతే మనము కోరుకున్నామో ఆ ఫలితాలు సాధించేవారు అవుతామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే అధ్యక్ష. ఓకే ఓకే బి పార్టీ నాయకులు ఉప్పు సత్యనారాయణ గారు. మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ మాక్ అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, హాజరైనటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రివర్గానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఉప్పు సత్యనారాయణ. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అధ్యక్షుల వారి అనుమతితోటి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మీరెంతో మీకంత అనే రిజర్వేషన్ వ్యవస్థ కొంత మేరకు దాన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ కూడా అనుకున్నంతగా అది క్లారిటీగా లేదన్నది నా అభిప్రాయం. ఈ రోజున మీరెంతో మీకెంత అన్నది బడుగు బలహీన వర్గాల కంటే కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి 10% రిజర్వేషన్ వాళ్లకు అది అమలైనట్టుగా నాకు అనిపిస్తున్నది. ముందుగా దాన్ని ఎవరు కోరుకున్నది కాదు, మనం అనుకున్నది కాదు. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటటువంటి సూచనలు ఏంటంటే, నేను ఇటీవల దీనికి సగం రాష్ట్రాల ఆమోదం కావాల్సి ఉంటుందేమో నేను స్పీకర్ గారితో గత నమూనా సమావేశాల సందర్భంగా అడిగితే దీనికి ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగ సవరణ చాలు అని అన్నారు. దానికి ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా ప్రాతిపదికన ఎంతమంది అయితే ఉన్నారో ఏకవాక్య తీర్మానంతో అన్ని రంగాల్లో, ఒక ప్రైవేట్ సెక్టారే కాదు, ప్రభుత్వ సెక్టారే కాదు, ప్రైవేట్ రంగాల్లో కూడా మీరెంతో మీకెంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి చాలు. అంబేద్కర్ గారి ఆశయాలకు, పూలే ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోతామన్న ఆలోచన నాకున్నది. ముఖ్యంగా ఇది వెంటనే మన బహుజన రాజ్యంలో అమలు చేయాలని నేను కోరుకుంటూ ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సి పార్టీ నాయకులు పెండ్యాల అనంతయ్య గారు. ఉప్పు సత్యనారాయణ గారు, మీరు అధికార పక్షంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? ఉప్పు సత్యనారాయణ గారు, మీ సీట్లో మీరు కూర్చోండి. ఓకే, పెండ్యాల అనంతయ్య గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో మాట్లాడినటువంటి మీరెంతో మాకంత అనేటువంటి రాజ్యంలో, ప్రభుత్వంలో భాగస్వామ్యము, రిజర్వేషన్ వ్యవస్థ గురించి చాలా క్లుప్తంగా వివరించారు అధ్యక్ష. ఈ యొక్క బిల్లును స్వాగతిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను అధ్యక్ష. సంచార జాతులు ఈరోజు రాష్ట్రంలో ఐడెంటిఫై లేనటువంటి సొసైటీకి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నటువంటి సంచార జాతులు చాలా మంది సోషల్గా ఐడెంటిఫై లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అధ్యక్ష. వారికి రిజర్వేషన్ పరిస్థితి ఏంది అధ్యక్ష? ఈరోజు ముజరాదులు ఉన్నారు, వారి యొక్క జీవన విధానం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో దొమ్మరి చాలా కులాలు కూడా వాళ్ళకు ఒక షెల్టర్ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది అధ్యక్ష. వారికి రిజర్వేషను, అవకాశాలు, సంక్షేమ పథకాలు తెలియనటువంటి పరిస్థితిలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా రిజర్వేషన్లకు, సమాన అవకాశాలకు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. వారిని కూడా
ఈ యొక్క బిల్లులో సవరణలు వారి గురించి కూడా ఓకే. ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా నేను సూచన చేస్తున్నాను అధ్యక్ష. ఓకే థ్యాంక్ యూ. ఓకే. సంతోష్ కుమార్ గారు కుతుబుల్లాపూర్ నుంచి ఏం చెప్తారా? సంతోష్ కుమార్ గారు. యా. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి బిల్లుని మేము ఆమోదిస్తూ కొన్ని సవరణలు చెప్పదలుచుకున్నాము. వారి బిల్లులో ఒక మాట చెప్పడం జరిగింది, తమిళనాడు తరహాలో ద్రవిడ వారి తీసుకున్న రిజర్వేషన్ బిల్లు మీద తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామము. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రతిపక్ష నాయకులు బిల్లుని మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పెంచుతూ కొంచెం అడ్వాన్స్లో ఉన్న వాళ్ళకి బ్యాలెన్సింగ్గా చేస్తూ సవరణలు పూర్తి విధి విధానాలు అన్ని రకాలుగా ఆమోదయోగంలో వచ్చే విధంగా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రైట్. డాక్టర్ పి లక్ష్మయ్య గారు రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. డాక్టర్ పి లక్ష్మయ్య గారు. పి నవీన్ ఫ్రమ్ హైదరాబాద్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. సృజన్ పెదపల్లి చెప్పండి. డాక్టర్ లక్ష్మయ్య గారు, పి లక్ష్మయ్య గారు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక అభివందనాలు, మరి సభాపతికి అభివందనాలు, మినిస్టర్స్కి మరియు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు అందరికీ అభివందనాలు తెలియపరచుకుంటూ, మరి చేనేత కార్మిక శాఖ మంత్రిగా నాకు మీరు ఈ బిల్లు గురించి చెప్పండి. ఓకే, ఈ బిల్లుకు మన ముఖ్యమంత్రి గారు మీరెంతో మీకంతా అనేటటువంటి బిల్లు ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభివందనాలు. మరి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. అర్బన్ చిల్డ్రన్స్కి వారికి కావలసినటువంటి ఏ విధంగా బిల్లు ప్రతిపాదన చేస్తారో, అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి కావలసినటువంటి ప్రత్యేకంగా అందులో ఒక బిల్లును పెట్టాలి అని నేను సూచనలు చేస్తా ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు ఆరిపల్లి రాజేందర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన మరి అన్ని వర్గాలు అన్ని జాతులు అభివృద్ధి చెందినప్పుడే మరి రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతున్నది దాని ఒక ఉద్దేశము. కాబట్టి మేము ఆ బిల్లును స్వాగతిస్తున్నాము అధికార పక్షం నుంచి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా అనేక అణగారిన వర్గాలు మరి రిజర్వేషన్ నోచుకోకుండా మరి ఎమ్మెల్యేగా అసెంబ్లీ గడప దొక్కని ఎన్నో కులాల అణగారిన వర్గాలు ఉన్నాయి. కాబట్టే మరి ఎంతో పెద్ద మనసుతోటి మరి ముఖ్యమంత్రి గారు మరి ఈ బిల్లును సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష నాయకులకు మరి మిగతా నాయకులకు ఎమ్మెల్యేలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ బిల్లు ద్వారా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన సామాజికంగా ఆర్థికంగా అన్ని కోణాలలో కూడా సమాన అవకాశాలు కల్పించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాను. సృజన పెదపల్లి. రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే పెదపల్లి నుంచి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో కొన్ని లొసుకలు ఉన్నాయి అధ్యక్ష. సార్ ఏం చెప్తా ఉన్నారంటే మొత్తం జనాభాని కూడితే 100% అవుతుంది, కానీ రిజర్వేషన్లు ఒక్కొక్క వర్గానికి ఇచ్చినటువంటిది కేవలం 67% మాత్రమే అవుతా ఉంది. మిగతా 37% ఎక్కడ పోయింది అనే విషయాన్ని కూడా వాళ్ళు తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇది ఏ విధంగా కనిపిస్తూ ఉందనంటే మీ జనాభా ఎంతో మీకంత రిజర్వేషన్ అని అన్నప్పుడు తప్పకుండా అది 100%కి ఉండవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఒక సూచనగా చేస్తూ మనం మాట్లాడుతున్న భాషలో ఈరోజు మనం మొత్తం రాష్ట్రాన్ని ప్రతిబింబించేలాగా మాట్లాడాలి, కానీ కేవలం కొన్ని వర్గాలకు ప్రతినిధులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. దీన్ని సవరించుకోవాలని కోరుతూ
జైవి. రైట్. సో డి జయరాజ్ గారు, డి జయరాజ్ గారు రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. రైట్. ఎన్ సాయి కుమార్ గారు కంటోన్మెంట్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. ఎప్పుడో రావాల్సిన బిల్లు ఇప్పుడైనా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేశం అనేది అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే అందరు మనుషులు సమానంగా రావాలి. ఈ రోజుకు ముఖ్యంగా బీసీలల్లో ఒక 15 కులాలు మాత్రమే అసెంబ్లీ మెట్లెక్కుతున్నాయి. ఈ బిల్లు రావడం వల్ల రానున్న రోజులల్లో అన్ని కులాలు వచ్చి రాష్ట్రం దేశం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. రైట్. జన్ను రాజు గారు వరంగల్ నుంచి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి జై భీమ్. అందరికీ ఈ బీసీలో ఉన్నటువంటి కులాలు ఎంతమంది ఉన్నారో అంతమందికి వారి వాటా అనేది ఖచ్చితంగా దక్కవలసిందే. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు బహుజనుల రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల వాటా మీరెంతో మీకంతని చెప్పడం చాలా సంతోషం. ఇది నిజంగా బహుజనుల రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. టి మహేష్ గారు రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ఒకటి ఏంటంటే, ఆకాశం అంతా మనం, ప్రదేశం అంతా, దేశమంతా మనం ఇంతకుముందు తమరు అన్నట్లుగా క్రోడీకరించి మన భారతదేశం కొన్ని 3 అంకెల పదంలో ముందస్తులో ఉన్నాము. అదే పాకిస్తాన్ అయితే 10ల సంఖ్యలో ముందులో ఉంది. అంటే మనకంటే ముందు పాకిస్తానే ఉంది అని తమరి నోటి ద్వారా చెప్పగలిగారు. అయితే ఈ బహుజన పార్టీ, బహుజన రాజ్య పరిపాలనలో ఇప్పటి వరకు 10% ఉన్నటువంటి కులస్తుల వాళ్ళే ఈ అంబేద్కర్ మన అసెంబ్లీ మెట్లెక్కగలిగారు. మన బహుజనుల లోపల 10ల్లో కాదు, బీసీలలో అయితే కొన్ని 100లలో కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కూడా ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన అధికారులకు కూడా కొన్ని కులాలు, గుర్తులేని కులాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, బిల్లుని అపోజ్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? అధ్యక్ష, నేను ఒక్క నిమిషం అధ్యక్ష, నేను చెప్పేది కొంచెం పూర్తిగా అర్థమైతే మీకు కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అదే విధంగా అవసరం లేదు, మీకు అర్థమై సీఎం గారికి అర్థమైతే చాలు. సీఎం గారికి విన్నపం చేస్తున్నాం అధ్యక్ష, మీ ద్వారా తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అదే విధంగా 59 కులాలు అధ్యక్ష ఎస్సీలలో, దాంట్లో కూడా చాలా కులాలు తెలియని ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పడం ఏంటంటే అధ్యక్ష, ఈ ముందుగా ప్రతిపాదనలో ముందుగా అన్ని కులాలు ముందుగా క్రోడీకరించి వాటిని అందరినీ వాళ్ళు ఏ సంచార జీవులలో ఏ రకంగా బతుకుతున్నారో వాళ్ళ యొక్క యోగ్యతశాలి జీవన శైలిని గుర్తించి ఈ బహుజనులు ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా గ్రహించి అందరికీ సమానత్వంతో బహుజన పార్టీ ముందుకు సాగాలని, మనం బహుజనంగా వీళ్ళకంటే ముందుగా మనం కూడా రాజ్య పరిపాలన చేయాలి, అందరికి సమానత్వం అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష. మహమ్మద్ ఎనయంత్ ఆలీ ఫ్రమ్ వికారాబాద్. ఆలీ గారు ఫ్రమ్ వికారాబాద్, రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి అపోజ్ చేస్తున్నారా,
సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తే ఏమైనా సజెషన్ ఏమైనా ఉందా? సింపుల్గా చెప్పండి టైం దృష్ట్యా. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లులో చాలా అవకతవకలు కల్పిస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి క్యాబినెట్తో చర్చించి ఆయన చర్చించిన తర్వాత పెట్టారండి, డిస్కస్ చేసిన తర్వాత పెట్టారు. మీ సజెషన్ ఏమైనా ఉందో మరొకసారి చర్చించి మరలానా ప్రస్తావన తీసుకురావాలని. ఓకే రైట్. అందులో గిరిజనులకు, ముస్లిం మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఇదే విషయమై సభ దృష్టికి తేవడం ఏంటంటే, రాబోయే రోజుల్లో అణగారిన వర్గాల కులాలన్నిటికీ ఒక తాటిపై తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము. ఓకే ఓకే ఓకే. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే, వికారాబాద్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము. ఆ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఓకే, అది తర్వాత మాట్లాడతారు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కే జానీ గారు కొల్లాపూర్. కే జానీ గారు కొల్లాపూర్ ఉన్నారా? రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. సలీమా కొత్తగూడెం. రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే సలీమా కొత్తగూడెం. అందరికీ నమస్కారం అధ్యక్ష. ఎన్నో కలలుగానటువంటి ఒక స్వప్నం లాగుంది ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు. ఈ పథకాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఇది అమల్లోకి వస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రైట్ రైట్. జె శ్రీనివాసరావు గారు పరిగి. జె శ్రీనివాసరావు పరిగి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. కె వెంకట్రావు. పి శ్రీనివాస్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. ఇంజనీర్ శ్యామ్ సుందర్. ప్రప్రదంగా మరి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రస్తుతంగా మరి ప్రభుత్వాలు చూసుకున్నా కానీ మరి ఏ విషయాలైనా కానీ మరి ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పథకాలైతే పెద్దలు కానీ పథకం కాదండి ఇది. రిజర్వేషన్స్ మీద బిల్లు పెట్టారు. ఆల్రెడీ తప్పులు ఉన్నాయనేసి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. సరిగా 66% 100% రాలేదనేసి సీఎం గారు దానికి సమాధానం చెప్తారు. రిజర్వేషన్స్ గురించి బిల్లు పెట్టారు. సరే ఆలోచించండి, బిల్లు ప్రకారం మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. అయితే జి నాగభూషణ్ గారు ఈ రిజర్వేషన్ బిల్లు మీద ఏం మాట్లాడతారు? సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అపోజ్ చేస్తున్నారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నారా? అధ్యక్ష, మీ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటున్నా ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు చాలా సంతోషకరం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టలేదు కాబట్టి నేను దీన్ని అపోజ్ చేయలేను, దీన్ని ప్రతిపాదిస్తున్నాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయడానికి
సజెషన్స్ ఇవ్వడానికి మాట్లాడటానికి వస్తే బాగుంటుంది, అంతేగాని యాక్సెప్ట్ చేయడానికి గ్రీటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.